ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఎప్పట్లాగే ఈరోజు కూడా మన యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్లాస్ వినడానికి ఎవరైతే వచ్చారో వారందరికీ మా యొక్క స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే క్లాస్ వింటున్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే తర్వాత మీరు రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వాయి. వీళ్ళందరికీ కూడా మా యొక్క ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ బాగా రాయాలని నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఛానల్ నుంచి మంచి క్వశ్చన్లు వచ్చాయని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం పెట్టే కంటెంట్లోని అందరికీ ఉపయోగపడుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే ఈరోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, హూ రీసెంట్లీ ఓన్ ద మ్యాన్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఎ ఫ్రెంచ్ ఓపెన్ 2025? ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అయితే దీని గురించి ఎవరు గెలుచుకున్నారు తెలుసుకునే ముందు ఈ యొక్క సింగిల్ టైటిల్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 మ్యాన్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ స్పోర్ట్స్ అని చూసినట్టయితే టెన్నిస్. ఇది ఏ స్పోర్ట్స్? ఈ యొక్క టెన్నిస్ స్పోర్ట్స్ సంబంధించి ఇది సింగిల్ టైటిల్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సింగిల్ అనే పదం వినబోడికి మీ అందరూ అర్థం అవ్వాలి. ఈ యొక్క టెన్నిస్లోని ఆపోజిట్ పర్సన్ ఒకడను, తర్వాత వీళ్ళకి ఆపోజిట్ ఒక పర్సన్ ఉండడం జరుగుతుంది. కేవలం 2 పర్సన్స్ మధ్య ఈ యొక్క గేమ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ద మ్యాన్స్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేత ఎవరంటే ఆప్షన్ బి కార్లస్ అలక్రాజ్. కార్లస్ అలక్రాజ్. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనక కార్లస్ అలక్రాజ్ అనే వ్యక్తి స్పెయిన్ కంట్రీకి చెందిన వ్యక్తి. ఈయనకి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి పేరు జనెక్ సెనరే. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఇటలీ దేశాన్ని ఓడించి మన యొక్క స్పెయిన్ వ్యక్తి ఈ యొక్క టైటిల్ అనేది సంపాదించుకోవడం జరిగింది. ఆయన పేరే కార్లస్ అలక్రాజ్ అనే వ్యక్తి అని చెప్పొచ్చు. అట్ ఎ క్లించ్ ది ఫ్రెంచ్ ఓపెన్ 2025 మ్యాన్స్ సింగిల్ టైటిల్ ఆన్ సాటర్డే. అయితే ఈ యొక్క ఈవెంట్ అనేది సాటర్డే రోజు జరిగిందని చెప్తున్నారు. అదే ఎక్కడని చూసినట్టయితే ద కోర్ట్ ఫిలిపిన్ చార్టెడ్ ఇన్ ద ప్యారిస్. ఈ యొక్క గేమ్ అనేది ప్యారిస్లోని కండక్ట్ చేశారు. అయితే లొకేషన్ చూసినట్టయితే ద కోర్ట్ ఫిలిపియర్ చార్ట్లోని దీనికి సంబంధించిన గేమ్ అనేది జరిగింది. అయితే ఈ ఏడాది స్పెయిన్ కంట్రీ అయిన కార్లస్ అలక్రాజు యొక్క టైటిల్ని సాధించడం జరిగింది. ఎందులోని టెన్నిస్లోని ఈయనకి రావడం జరిగింది. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ హూ ఓన్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఎ ఫ్రెంచ్ ఓపెన్ 2025? ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళా సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ కోకో గౌఫ్ అనే మహిళ ఈ యొక్క టైటిల్ని సాధించుకోవడం జరిగింది. ఇది ఏ స్పోర్ట్స్ సంబంధించింది? టెన్నిస్. ఇది కూడా టెన్నిస్ సంబంధించి ఉమెన్స్ కేటగిరీలోని కోకో గఫ్కి యొక్క బహుమతి రావడం జరిగింది. ఇంకా బాయ్స్ కేటగిరీలో చూసినట్టయితే ఆల్రెడీ నేను ఫస్ట్ బిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన పేరే కార్లస్ అనే వ్యక్తికి రావడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లో ఈ ఏడాది సింగిల్ టైటిల్ అనేది కోకో గఫ్ మహిళ తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం చెప్పారు చూద్దాం. ఇన్ ఉమెన్స్ సింగిల్ ఎట్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గఫ్ డిఫైడ్ ద వరల్డ్ నెంబర్ 1 బెలిరిజమ్ ఆరియాన్ సబ్లాంకా అనే మహిళల్ని ఓడించింది. ఈవిడ ప్రపంచంలోని నెంబర్ 1 మహిళ కింద ఇప్పుడు దాకా ఆవిడ ఉండడం జరిగింది. అలాంటి ఆవిడ్ని అమెరికా దేశానికి చెందిన కోకో గఫ్ ఈ ఏడాది ఓడించడం జరిగింది. అయితే మొదటి స్థానంలో ఈ ఏడాది కోకో గఫ్ అనేది రావడం జరిగింది. సింగిల్ టెన్నిస్ టైటిల్ని ఆవిడ దక్కించుకుంది. అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరైనా చూసినట్టయితే గతంలో నెంబర్ 1గా ఉన్న పర్సన్ ఇప్పుడు సెకండ్ టైటిల్లో ఉండడం జరిగింది. ఆవిడ పేరే బెలిరిజన్ ఆరియాన్ సబ్లాంకా అనే మహిళ ఉండడం జరిగింది. ఇన్ ద థ్రిల్లింగ్ ఫైనల్ లాస్ట్ నైట్ క్లించింగ్ ఏరియా మీడియా రోలాండ్ గెరియోస్ టైటిల్ అండ్ సెకండ్ గ్రాండ్ స్లెమ్ క్రౌన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. ప్రపంచ నెంబర్ 1 బెలిరియస్ క్రీడాకారిణికి అరెన్ సబ్లాంకన్ ఓడించి తన తొలి రోలాండ్ గ్యారోజో టైటిల్ రెండో గ్రాండ్ స్లెమ్ కిరీటాన్ని దక్కించుకుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమెరికా దేశానికి చెందిన కోకో గఫ్ అనే మహిళ నెంబర్ 1 అంటే ఇప్పుడు దాకా నెంబర్ 1 స్థానంలో ఉన్న బెలిరస్ ఆరియాన్ సబ్లాంకాను ఓడించి ఆవిడ మొదటి స్థానంలో రావడం జరిగింది. దాంతోపాటు రోలాండ్ గౌరియస్ టైటిల్ని దక్కించుకుందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ చూసినట్లయితే గ్రాండ్ స్లమ్ క్రౌన్ కూడా దక్కించుకుంది. ఇక్కడ క్రౌన్ అంటే అధిష్ఠించడం. క్రౌన్ అంటే అర్థం అధిష్ఠించడం, అంటే మొదటి స్థానంలోని అధిష్ఠించడం జరిగింది. అంటే ద నెంబర్ 1 పర్సన్ స్థానాన్ని కూడా పొందడం జరిగిందని అర్థం అన్నమాట. క్రౌన్ అంటే అర్థం.
ఇంకా సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, విత్ దిస్ విక్టరీ ది 21 years old బికమ్ ద ఫస్ట్ అమెరికన్ ఉమెన్ టు విన్ ద సింగిల్ టైటిల్ ఇన్ ఏ ప్యారిస్ సిన్స్ సెరెనా విలియమ్స్ ఇన్ 2015 అండ్ ద యంగెస్ట్ ఫ్రమ్ ద యుఎస్ఏ టు డూ సో సిన్స్ ఏ విలియమ్స్ ఇన్ 2002. వీరేం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, క్లియర్ అవ్వండి. ఈ విజయంతో 2015లోని సెరీనా విలియమ్స్ తర్వాత ప్యారిస్లో సింగిల్ టైటిల్ నగ్గిన తొలి అమెరికన్ మహిళగా 2002లో విలియమ్స్ తర్వాత అమెరికా నుంచి ఈ ఘనత సాధించిన పిన్న వయసురాలుగా రికార్డ్ సృష్టించింది. అయితే గతంలో చూసుకున్నట్టయితే సెరీనా విలియమ్స్ అనే మహిళ యొక్క ఘనత సాధించింది. తర్వాత ప్యారిస్లో సింగిల్ టైటిల్లో నగ్గిన తొలి అమెరికన్ మహిళగా మన యొక్క ఏం పేరు కోకో గఫ్ నిలిచిందని చెప్పడం జరిగింది. మూడో క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ ద గ్రేట్ ఫ్లమింగో శాంచురీ. ఇక్కడ మనం చూసినట్టయితే గ్రేట్ ఫ్లమింగో అభయారణ్యాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇమేజ్లో చూడవచ్చు, ఇక్కడ మనకి కొంగలు కనబడుతున్నాయి కదా, వీటికి సంబంధించి ఒక శాంచురీ అనేది రీసెంట్గా ఒక స్టేట్ ఎస్టాబ్లిష్ చేయనుంది, ఫ్లమింగో శాంచురీ అనేది. అయితే ఇది ఏ రాష్ట్రం అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు. రీసెంట్గా ఈ యొక్క డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. తమిళనాడు సీఎం ఎవరు? స్టాలిన్. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ ఎవరు? ఐ థింక్ తమిళసే అనుకుంటా. ఒకసారి మీరు కూడా తెలిస్తే ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఎక్స్ప్లెనేషన్లో కూడా చాలా బిట్స్ అనేవి మీరు నేర్చుకోవచ్చు. మొదటి పాయింట్ చూడండి. రీసెంట్లీ ది తమిళనాడు గవర్నమెంట్ డిక్లేర్ ఏ గ్రేట్ ఫ్లమింగో శాంచురీ అట్ ద ధనుష్కోట్ ఇన్ రామనాథపురం డిస్టిక్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రామనాథపురం జిల్లాలోని ధనుష్కోట్ వద్ద గ్రేట్ ఫ్లమింగో అభయారణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇట్ లైస్ విత్ ఇన్ ద ఈకాలజికల్ ఇంపార్టెంట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వాయర్. ఇక్కడ మన సెకండ్ పాయింట్ చూసినట్టయితే మంచి పాయింట్ అనేది ఉంది. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద బయోస్ఫియర్ అనమాట. ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బయోస్ఫియర్లోని ఇండియాలో ఇది కూడా టాప్ అనమాట. తమిళనాడులో ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ అనేది తమిళనాడులో ఉంది. ఇది డెఫినెట్గా బిట్ అనేది రావడం జరుగుతుంది, చాలాసార్లు రిపీట్ అవ్వడం కూడా జరిగింది ఈ టాపిక్ నుండి. బయోస్ఫియర్స్ మొత్తం మన దేశంలో మొత్తం 18 ఉన్నాయి. 18 బయోస్ఫియర్స్ ఉన్నాయి. అందులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ అనేది ఒకటి. వన్ ఆఫ్ ద బయోస్ఫియర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ అనేది ఒకటి, నందాదేవ్ ఒకటి, జిమ్ కార్బెట్ ఒకటి, ఇలాగా 18 ఉండడం జరిగింది. వాటి గురించి నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే మంచి స్కోరింగ్ అనేది కూడా చేయొచ్చు. ఇది పర్యావరణంగా ముఖ్యమైన గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వాయర్లో ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫ్లమింగ్ శాంచురీ ఏదైతే ఉందో, గ్రేట్ ఫ్లమింగో శాంచురీ అనేది ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుందో అది ఒక బయోస్ఫియర్ అయిన గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్లోని దీన్ని చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంక థర్డ్ పాయింట్ చూద్దాం. The great flamingo is a pink, large, wading bird found in across Africa, Western Asians and Southern European. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గ్రేట్ ఫ్లమింగో అనేది ఆఫ్రికా, పశ్చిమ ఏషియా మరియు దక్షిణ ఐరోపా అంతటా కనిపించే గులాబీ రంగు పెద్ద సంఖ్యలో అతిపెద్ద పక్షులు అని చెప్పవచ్చు. ఈ గులాబీ రంగులో ఉండి అతిపెద్ద పక్షి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఏషియా, దక్షిణ ఐరోపాలో ఎక్కువగా కనబడతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పొచ్చు ఇది కూడా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్ రీసెంట్లీ ప్లాంటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఇటీవలే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నాటిన మొక్క పేరు ఏంటి అని చెప్పి అడిగాడు. మొక్క నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. రీసెంట్గా మన యొక్క భారతదేశంలో రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని ఒక బాధాకర విషయం అనేది జరిగింది. టూరిస్టుల మీద ఈ యొక్క ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. దానికోసమే మన భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటి? సింధూరా అని చెప్పి ఒక వార్ అనేది స్టార్ట్ చేసింది. అయితే మన మోదీ గారు ఏ ప్లాంట్ అయితే పాతారో భూమిలోని, వాళ్ళు ఏ ప్లాంట్ అయితే ఆయన నాటేశారో దానికి ఎట్టిన పేరు సింధూరా ప్లాంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, మన యొక్క ఇటీవలే ప్రధానమంత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసమైన 7 లోక కళ్యాణ్ మార్గంలో సింధూర్ యొక్క మొక్కను నాటడం ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఈ యొక్క పర్యావరణ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేయాలని చెప్పి ఒక స్ఫూర్తిని కలిగించడం జరిగింది ప్రతి ఒక్కరిలోని కూడా. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సింధూర్ మొక్క శాస్త్రీయంగాను
శాస్త్రీయంగాను దీన్ని బిక్సా ఓరలిన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సైంటిఫిక్ నేమ్ ఏంటి సింధూర ప్లాంట్కి? బిక్సా ఓర్లింగ్ అనేది సైంటిఫిక్ నేమ్ అనమాట. మన ఎగ్జామ్లో క్వశ్చన్ డెఫినెట్గా అడిగితాడు, సింధూర్ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటని చెప్పి అడిగితే మీరు డైరెక్ట్గా బిక్సా ఓర్లాన్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సెకండ్ పాయింట్లో ఉంది చూడండి, ఈజ్ ద స్మాలెస్ట్ ట్రోపికల్ సొరబ్ ఫార్మోస్ ఫర్ ఇట్స్ ఏ బ్రైట్ రెడ్ సీడ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సింధూర్ మొక్క శాస్త్రీయంగాను బిక్స్ ఓర్లాన్ అని పిలుస్తారు. ఇది ప్రశాంతవంతమైన ఎరుపు విత్తనాలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న ఉష్ణమండలం పొంది ఉంటుందని చెప్పడం జరిగింది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? బిక్స్ ఓర్లా అనేది సైంటిఫిక్ నేమ్. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్, మీరు స్టార్ కూడా పెట్టుకోండి. అయితే దీని గురించి ప్లాంట్ గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పారో చూద్దాం. థర్డ్ పాయింట్లో ఏమని చెప్పారంటే ఈ ప్లాంట్కి మరో పేరు ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఈ యొక్క సింధూర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యొక్క సింధూర్ ప్లాంట్కి మరో నేము అనాటో. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? అనాటో. హిందీలోని సింధూర్ ప్లాంట్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఇది అత్యధికంగా మధ్య అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతంలో ఇది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్వెస్టర్ సెంట్రిక్ పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రివర్గ శాఖ ఇటీవలే ప్రారంభించిన ఇన్వెస్టర్ సెంట్రిక్ పోర్టల్ పేరు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆయుష్ నివేష్ సర్తి అని చెప్పి చెప్పడం జరిగింది. సారథి ఆయుష్ నివేష్ సారథి అనేది రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తానని చూసినట్టయితే మొదటి పాయింట్లోని ఢిల్లీలోని వాణిజ్య భవనంలో జరిగిన ఆయుష్ షేర్ హోల్డర్ అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీటింగ్ సందర్భంగా భారత ప్రభుత్వం ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ను ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ పోర్టల్ ఎక్కడ ప్రారంభించాలని అడగడం జరుగుతుంది, వాణిజ్య భవనంలో అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఆయుష్ నివేష్ సారథి అనే పోర్టల్ ఎవరి మధ్య జరిగిందని అడిగితే ఏషియన్ ఆయుష్ షేర్ హోల్డర్ మధ్య అండ్ ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ మధ్య ఇది జరిగిందని చెప్పొచ్చు. అసలు ఈ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేయడం గల కారణం ఏంటని చూసినట్టయితే ఆయుర్వేద, యోగా, నేచురోపతి, తర్వాత వ్యాయామం, సిద్ధ, హోమియోపతి వీటిల్లోని ఇన్వెస్ట్ చేయడానికి గాను ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయుష్ ఆధారిత వెంచర్లోని పెట్టుబడులు సులభతరమని చేయొచ్చని వారు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇండియన్ కల్చర్లోని వేదాలు మీ అందరికీ తెలుసు. మొత్తం 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, సామవేదం, అధర్వవేదం, ఇంకా యజుర్వేదం. ఇలాగ మొత్తం 4 వేదాలు ఉండడం జరిగింది. అందులో ఒకటైన ఈ యొక్క ఆయుర్వేదం ఏదైతే ఉందో ఆయుర్వేదానికి సంబంధించి యజుర్వేదం ఏదైతే ఉందో ఈ యొక్క యజుర్వేదానికి సంబంధించి మొత్తం యజుర్వేదంలో ఏం తెలుస్తుంది, మొత్తం ఆయుర్వేద మెడిసిన్స్ గురించి అన్నింటి గురించి తెలుస్తుంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ప్రోత్సహించడానికి ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా 6వ క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఓషియన్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి 8th జూన్. 8th జూన్న ప్రతి ఏటా కూడా వరల్డ్ ఓషియన్ డేని సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు. అయితే ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారనేది చూస్తే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇది భూమి యొక్క మహాసముద్రాలను జరుపుకోవడానికి మరియు రక్షించుకోవడానికి అంకితం చేయబడుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ ఆన్ June 8th ది వరల్డ్ అబ్జర్వ్ వరల్డ్ ఓషియన్ డే. ది యునైటెడ్ నేషన్ రికాగ్నైజ్ ఈవెంట్ డెడికేటింగ్ టు సెలబ్రేటెడ్ అండ్ ప్రమోటింగ్ ద ఎర్త్ ఓషియన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారని చూసినట్టయితే ఏ విధంగా అడుగుతారని చూసినట్టయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఓషియన్ డే అనేది జరుపుకుంటున్నారు. ఈ యొక్క మహాసముద్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా June 8న జరుపుకుంటున్నారు. అయితే జరుపుకోవడానికి మొట్టమొదటిగానే దీన్ని గుర్తించింది ఎవరైనా చూసినట్టయితే యునైటెడ్ నేషనల్ అంటే ఐక్యరాజ్య సమితి. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏంటి? ప్రపంచాన్ని కాపాడమే లక్ష్యం. ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా ఆపడం, తర్వాత ఏ యుద్ధాలు జరిగినప్పుడు వాటిని సరైన స్థితికి మళ్ళీ మార్చడం, వీళ్ళందరూ చేసే పని ఇది. ఈ ఐక్యరాజ్య సమితికి మరో పేరు ఏంటనుకున్నారు? కూటమి గవర్నమెంట్ అన్నమాట. ఇంకా థీమ్ అనేది చూసినట్టయితే థీమ్ ఏం చెప్తుంటే వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్ అస్. థీమ్ ఏటో శ్రద్ధగా అనండి. సస్టైనింగ్ వాట్ సస్టైన్ అస్.
తెలుగులో ఏమని ఉందంటే మనల్ని నిలబెట్టేదాన్ని నిలబెట్టడం, మనల్ని నిలబెట్టడం అంటే ఈ యొక్క సముద్రం వల్ల మనకి ఎంతో మేలనే జరుగుతుంది. మనకు వర్షాలు రావడం కానివ్వండి, లేదా విదేశాల నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వడం కానీ, బతుకు తెరకు కానీ, ప్రతిదానికి కూడా ఈ యొక్క సముద్రం అనేది ఎంతగానో మన మనుషులకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది మన జీవితాలు నిలబడుతుంది. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఈ థీమ్లో వారు చెప్పడం జరుగుతుంది. ఇంకా 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఈ యొక్క ఈ కంట్రీ అనేది వార్తలు విపరీతంగా రావడం జరిగింది. ఏంటో కూడా చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ ఇష్యూడ్ న్యూ కరెన్సీ నోట్స్ వితౌట్ ది ఇమేజ్ ఇట్స్ ఎ ఫౌండింగ్ ఫాదర్ షేక్ ముజిబుర్ రెహమాన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ దేశం తన బొమ్మ లేకుండా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది? వ్యవస్థాపక తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహమాన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే, ద ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క బంగ్లాదేశ్కి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా బంగ్లాదేశ్. ఆప్షన్ బి సరైన సమాధానం బంగ్లాదేశ్. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈయన అనమాట బంగ్లాదేశ్ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద పర్సన్లో ఈయన. తర్వాత ఈయన్ని ఫౌండర్ కింద కూడా గుర్తిస్తారు. ఫాదర్ ఆఫ్ ది ఫౌండర్ అని చెప్పి అంటారు బంగ్లాదేశ్కి. అయితే ఇక్కడ చూడండి, గతంలో ప్రతి కరెన్సీ మీద కూడా ఈయన ఫోటో అనేది ఉండేది బంగ్లాదేశ్లోనే. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రింట్అవుట్ చేసిన ఫొటోస్ ఏదైతే ఉన్నాయో, పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో వాటి మీద ఈయన ఫోటో అనేది రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఆ దేశం ఏదని చెప్పి అడిగితారు, బంగ్లాదేశ్ అని చెప్పి మన సమాధానం అనేది మెన్షన్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ 1-2 పాయింట్లు నేను చెప్పలేదు, ఎందుకంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 3rd పాయింట్ చూడండి. బంగ్లాదేశ్ వ్యవస్థాపిక పితామహుడు నాయకురాలు, ప్రజెంట్ నాయకురాలు, మొన్న రీసెంట్గా బహిష్కరించారు కదా ఒక నాయకురాలని, ఆవిడ పేరేంటి? షేక్ హసీనా తండ్రైన షేక్ ముజిబుర్ రెహమాన్ నోట్లపై తొలగించి కొత్త నోట్లు అనేది ప్రింటింగ్ చేశారు. ఈ కొత్త నోట్లపైన ఆ దేశానికి సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. కొత్త నోట్లు వారసత్వ చిహ్నాలు, దేవాలయాలు, మఠాలు మరియు ఐకానిక్ ఆర్కిటెక్చర్ ల్యాండ్ మార్కులను ప్రదర్శిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో ఉన్న నోట్లు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఉన్న నోట్లు ప్రతి నోట్ల మీద కూడా వారసత్వాల గురించి ఉండడంతో ఈ యొక్క వారసత్వాన్ని పూర్తి స్థాయిలోని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోట్లు అనేది రద్దు చేసి కొత్త నోట్లని వారు తయారు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే 8వ క్వశ్చన్లోని, విచ్ కంపెనీ రీసెంట్లీ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టు ఆఫర్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్? ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి భారత టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి ఇటీవల ఏ కంపెనీ ఆమోదం పొందింది? సరైన సమాధానం ఆప్షన్ డి స్టార్లింక్ కంపెనీ రీసెంట్గా భారత్ టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి ఇటీవల ఈ యొక్క కంపెనీని ఆమోదం పొందిందని చెప్పడం జరిగింది. దేని గురించి? శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసులోని దీనికి యొక్క అవకాశం అనేది రావడం జరిగింది, గుర్తింపు కూడా పొందిందని చెప్పడం జరిగింది. ఆ కంపెనీ పేరు చూస్తే స్టార్లింక్. అయితే ఇక్కడ చూడండి, ఇది మొదటి కంపెనీ అయితే కాదు, దీనికంటే ముందు 2 కంపెనీలు కూడా మన యొక్క ఇండియన్ యొక్క పర్మిషన్ అయితే పొందింది. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఎలాన్ మస్క్ స్టార్లింక్ యాజ్ ఏ రిసీవ్డ్ అఫీషియల్ అప్రూవల్ ఫ్రమ్ ద ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్కు భారత్ టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి అధికారిక అనుమతి లభించింది. ఇంకా 2nd పాయింట్లో ఏం చెప్తున్నారంటే, దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి అనుమతి లభించింది. అయితే రీసెంట్గా ఈ యొక్క అనుమతి అనేది మన ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్కి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. భారతదేశంలో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి దగ్గర చేస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా స్టార్లింక్ అనేది నిలిచింది. గతంలో 2 కంపెనీలకు ఇచ్చారు, అయితే ఇది 3వ కంపెనీ స్టార్లింక్ అని చెప్పడం జరిగింది. అయితే క్వశ్చన్ ఎలా వస్తుందని చూసినట్టయితే, మన దేశం అనేది అభివృద్ధి స్థాయిలో ముందుకెళ్తుంది కాబట్టి ఈ యొక్క సిగ్నల్ ఏవైతే ఉన్నాయో టవర్లు లేకుండా డైరెక్ట్గా శాటిలైట్ నుంచి మొబైల్కి సిగ్నల్ వచ్చేలాగా ఈ టవర్ సిస్టమ్ అనేది పూర్తిగా అంతం చేసి డైరెక్ట్గా శాటిలైట్ నుంచి సిగ్నల్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి గాను మన యొక్క ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్కి మనకి ఇండియాలోని టెలికమ్యూనికేషన్ సంస్థ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతారు. భారత టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి పర్మిషన్ అనేది పొందింది. 9వ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ చూసినట్టయితే, ఆర్బీఐ యాజ్ రెడ్యూస్డ్ ద రెపో రేట్ బై 50 బేసిస్ పాయింట్స్ అని చెప్పాడు. ఆర్బీఐ రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిందని చెప్పడం జరిగింది. సరైన సమాధానం
ఆప్షన్ సి 5.5%. 5.5% తగ్గించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. అసలు రెపో రేట్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. ఈ రెపో రేట్ అనేది బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు మనకి ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకులు కూడా ఆర్బీఐ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంటుంది అనమాట. అప్పుగా తీసుకున్నప్పుడు బ్యాంకులకి ఆర్బీఐ వడ్డీ అనేది కూడా వేయడం జరుగుతుంది. దాన్నే రెపో రేట్ అని చెప్పి అంటారు. అయితే ఒక రెపో రేటు బ్యాంక్కి ఎవరు వేస్తారు? ఆర్బీఐ వేస్తుంది. మరి బ్యాంక్ కూడా ఏం చేస్తున్నాడు? మనలాంటి సామాన్యులందరికీ కూడా అప్పులు ఇచ్చి మన మీద డబుల్ ఇంట్రెస్ట్ అనేది వేస్తాడు. రెపో ఇంట్రెస్ట్ ప్లస్ నార్మల్ ఇంట్రెస్ట్, 2 ఇంట్రెస్ట్లు కలిపి మన దగ్గర తీసుకుంటాడు. మన దగ్గర వచ్చే అమౌంట్ తోటి వాడికి ఎంతైతే మిగులుతుందో వాడు అందులో కొంత డబ్బుని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెల్లించడం జరుగుతుంది. దాన్నే రెపో రేట్ అని చెప్పి అంటారు. అలాంటి రెపో రేట్ అనేది ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే రెపో రేట్ తగ్గించారో మన మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మన మీద ఇంట్రెస్ట్ ఎక్కువైందంటే అర్థం రెపో రేట్ ఎక్కువ ఉందని అర్థం. రెపో రేట్ తగ్గిందంటే ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ కట్ ఇట్స్ ఏ పాలసీ రెపో రేట్ బై 15 basis point 0.50% and maintained the growth rate forecast of 6.5% for the Indian economy in 2025-26. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు అంటే 0.50% తగ్గించి మరియు 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్ను అంచనాలను 6.5% కొనసాగించిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్లయితే ఈ యొక్క పాలసీ రెపో రేట్ అంటే బ్యాంకులకు ఆర్బీఐ స్వల్పకాలానికి రుణాలు ఇచ్చే రేట్ అని చెప్తారు. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చేశానో దాన్నే ఇక్కడ చదివాను, కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పానంటే 5.5% అంటే గతంలో చూసుకున్నట్టయితే నియర్లీ ఇక్కడ మనకి ఇచ్చారు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గతంలో చూసుకున్నట్టయితే 6.5% రెపో రేట్ అనేది ఉండేది. అయితే అందులో మనకి 0.5% అనేది రెపో రేట్ అనేది తగ్గించారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు రెపో రేట్ అంతా 5.5% అనేది ఉండడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించండి, 50 బేస్ పాయింట్స్ అంటే 0.5% తగ్గినట్టు, 100 బేస్ పాయింట్స్ అంటే 1% తగ్గినట్టు లెక్క. 1% తగ్గినట్టు లెక్క. ఎలాగంటే 100 పైసలు ₹1 సమానం కదా, 50 పైసలు ఎంతకి? 0.5%కి సమానం. ఆ పరంగా దీన్ని తగ్గించడం జరుగుతుంది. ఇంకా 10వ క్వశ్చన్ చూడండి, ఆన్ విచ్ డేట్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఈ సెలబ్రేటెడ్? వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 8th జూన్. ప్రతి ఏడాది కూడా 8వ తారీఖు జూన్ మంత్లోని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది జరుపుకుంటారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు, సింపుల్గా ఇందులో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏదో చెప్తాను చూడండి. థీమ్ ఏంటో తెలిస్తే సరిపోతుంది. థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. ఆల్ ఏజ్ గ్రూపులకి బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని చెప్పడానికి 2 రీజన్లు. విపరీతంగా హెడ్ఏక్ రావడం, పదే హెడ్ఏక్ ఎవరికైతే వస్తుందో వీళ్ళందరికీ కూడా బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఫామ్ అయ్యాయని చెప్పొచ్చు. ఇలా ఎవరికైనా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఒక మెడికల్ చెకప్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. మీరు మాత్రం లెగ్నెట్ చేస్తుంది, మీరు చాలా విపరీతంగా ఫామ్ అవుతుంది, బ్లడ్ క్లాత్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది, మనిషి మరణించేంత వరకు తీసుకెళ్తుంది. ఒకసారి బ్లైండ్ క్లాత్ అయ్యిందంటే తర్వాత ఆపరేషన్ చేసే సరే మనిషికి బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువ అని నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. ఆల్ ఏజెస్ గ్రూప్కి బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. 11వ క్వశ్చన్ చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. వాట్ హ్యాస్ బీన్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ రీసెంట్లీ చేంజ్డ్ అని చెప్పడం జరిగింది. ఇటీవలే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేమ్ అనేది పెట్టడం జరిగింది. ఆ యొక్క టెస్ట్ సిరీస్కి నేమ్ పెట్టారు. అయితే నేమ్ ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎవరికి వాల్యూ ఇస్తూ పెట్టడం జరిగింది అనేది కూడా అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఆప్షన్ బి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అయితే ఈ మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది? ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్కి సంబంధించి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పిలుస్తామని ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి సంయుక్తంగా ప్రకటించడం జరిగింది. అయితే సెకండ్ పాయింట్లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఏ విధంగా పెట్టడం జరిగినది. ఇంగ్లాండ్ యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్స్ మరియు భారతదేశం యొక్క గొప్ప బ్యాట్స్మెన్ మరియు చరిత్రలో అత్యధిక టెస్ట్ ఆడే
ఆటగాడిగా మన యొక్క సచిన్ టెండూల్కర్కి చాలా గౌరవం అనేది ఉంది. అయితే వీళ్ళ యొక్క ఇద్దరు పేర్లతోటి ఈ యొక్క నేమ్ అనేది పెట్టడం జరిగింది. ఇంగ్లాండ్ టెస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి జేమ్స్ ఆండ్రస్, ఆయన పేరు. మనకి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ ఎవరు సచిన్ టెండూల్కర్, వీళ్ళ యొక్క ఇద్దరు పేర్లు కలిపి ఈ యొక్క ట్రోఫీకి నేమ్ అనేది పెట్టడం జరిగింది, ఈ యొక్క టెస్ట్ సిరీస్కి. ఓకేనా, అడిగితాడు ఏ సిరీస్ పెట్టే టెస్టా, వన్డేయా లేకపోతే T20 అని చెప్పి అడగడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్కి ఈ నేమ్ పెట్టడం జరిగింది. అయితే ఆండ్రస్ అనే వ్యక్తి ఏ కంట్రీకి చెందినవాడని అడిగితాడు. ఆయన ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. సచిన్ టెండూల్కర్ ఇండియాకి చెందిన వ్యక్తి. అదేవిధంగా సచిన్కి సంబంధించిన కొన్ని వివరాలు కూడా తెలుసుకోండి. ఇంకా అదేవిధంగా ఇక్కడతో ఈరోజు మనకి క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా ఫర్దర్ క్లాసెస్కి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనకి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఛానల్ ఇస్ ద బెస్ట్ ఛానల్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక డేటా అనేది మేము గూగుల్లో సెర్చ్ చేసి దీనికి సంబంధించిన మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ డేటా అనేది తీసుకొని ఈ విధంగా క్లాసెస్ అనేది అందించి మంచి స్కోరింగ్ చేసే ఉద్దేశంతో దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఏమిటి టెక్ టుడే ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.